the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ నేవీకి సంబంధించిన ఒక వర్చువల్ సమ్మిట్ వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం పైన స్పెషల్ ఫోకస్ పెట్టండి. ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల్లో డిఫెన్స్ రిలేటెడ్గా చాలా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఇండియన్ నేవీ వారు వర్చువల్గా నిర్వహించిన ఒక సమ్మిట్, మహాసాగర్ సమ్మిట్, వర్చువల్ సమ్మిట్. సో ఎవరి పరిధిలో? త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ పరిధిలో. గుర్తుంచుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇన్ ఇండియన్ ఓషన్ రీజన్. మనందరికీ తెలుసు ఇండియా ఈజ్ పెనిన్సులా అండ్ ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటాము. హిందూ మహాసముద్రపు రాణి ఇండియా అని పిలుస్తాము. మరి అటువంటి ఇండియన్ ఓషన్ రీజన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో సముద్ర రక్షణపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని, ముఖ్యంగా మ్యారిటైమ్ సెక్యూరిటీ దృష్టిలో ఉంచుకొని ఈ స్పెషల్ సమ్మిట్ని నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం నిర్వహించిన ఈ సదస్సు థర్డ్ సమ్మిట్ ఆఫ్ మహాసాగర్ కండక్టెడ్ బై ఇండియన్ నేవీ. ఎందుకోసమో గుర్తుంచుకోండి. మరి ఏదైనా ఒక సదస్సు గురించి మనం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా సదస్సు యొక్క థీమ్ ఏంటో చూడాలి. ఈ వర్చువల్ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటంటే ట్రైనింగ్ కోఆపరేషన్ టు మిటిగేట్ కామన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజన్. థీమ్స్ ఎప్పుడైనా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. దాన్ని ట్రాన్స్లేట్ చేయకండి, అనువాద తప్పులు దొర్లుతాయి, ఎగ్జామినేషన్లో మార్క్స్ లాస్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. సదస్సు పేరేంటి? వర్చువల్ సమ్మిట్ సదస్సు పేరు, ఎవరు నిర్వహించారు, ఎందుకోసము, థీమ్ ఏంటి, ఎనఫ్. ఇక షిప్ యార్డ్లో నిర్మించిన పాంటూన్ వెజల్స్ ఏవైతే ఉంటాయో, ప్రత్యేకమైన వెజల్స్ రక్షణపరమైన అవసరాల కోసం ప్రారంభించబడినవి. సో నిన్నటి రోజున సముద్ర జలాల్లోకి దీన్ని విడుదల చేయడం జరిగింది. భారత నౌకాదళ అవసరాల కోసం, సో ఇండియన్ నేవీ అవసరాల కోసము హిందుస్థాన్ షిప్ యార్డులో విశాఖపట్నంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాంటూన్ వెజల్ వాటిని ఈ నెల 7న సముద్ర జలాల్లోకి విడిచిపెట్టారు. అంటే నిన్నటి రోజున విడిచిపెట్టారు. షిప్ యార్డ్లో దీన్ని నిర్మించేందుకు యాజమాన్యం ఎంతగానో శ్రమించింది. ఈ ప్యాటూన్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో వాల్యూ 457 crores అంట. భారత నౌకాదళానికి చెందిన తేలికపాటి యుద్ధ నౌకలు సముద్రంలో ఉండగా ఏమైనా సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తితే వాటిని అత్యవసర మరమ్మతులు చేసేందుకు ఈ ప్యాంటూన్ వెజల్స్ ఏవైతే ఉంటే దోహదపడతాయి. గుర్తుంచుకోండి. సో ప్రత్యేక ప్యాంటూన్ వెజల్స్ ఎవరు తయారు చేశారు? సో నిన్నటి రోజున వీటిని కమిషన్ చేయడం జరిగింది ఇండియన్ నేవీ అవసరాల కోసం. నేవీకి సంబంధించిన ఏమైనా షిప్పులు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్తో కానివ్వండి, ఏదైనా మెకానికల్ ప్రాబ్లమ్స్తో ఉన్నప్పుడు ఇవి మరమ్మతు చేయడానికి ఉద్దేశించడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు టార్గెట్స్ చైల్డ్ మ్యారేజ్ ఎలిమినేషన్ ఇన్ రాజస్థాన్ బై 2030. 2030 సంవత్సరం కల్లా రాజస్థాన్ రాష్ట్రంలో బాల్య వివాహాలను నిషేధించాలని చెప్పి సుప్రీంకోర్టు ఇటీవల టార్గెట్ చేసింది. అందుకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా గైడ్లైన్స్ని కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా బాల్య వివాహాల నిషేధ చట్టం గురించి చర్చ ప్రారంభమైంది. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోండి, ఈ టాపిక్ అంతా కూడా కాదు, ఒకే ఒక చట్టం పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. బాల్య వివాహాలను నిషేధించడానికి ఉద్దేశించబడిన చట్టము ఏ సంవత్సరం అంటారు? 2006. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ సీనియర్ నేత మోహన్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకి రిజర్వేషన్ను 35%కి పెంచుతూ 35% జాబ్ రిజర్వేషన్స్ ఏ రాష్ట్రము అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రము. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలిచిన న్యూ స్పెసీస్ కానివ్వండి, లేదా వృక్ష జాతుల గురించి కానివ్వండి, రేర్ స్పీసీస్ కానీ ఏవైతే వార్తల్లోకి వస్తున్నాయో వాటిని చూడండి. వాటి యొక్క ఖచ్చితమైన సైంటిఫిక్ నేమ్ ఏదైతే ఉంటుందో సైంటిఫిక్ నేమ్ని కూడా చూడండి. అండ్ వాటికి ఎవరైనా ప్రముఖుల నామకరణం కనుక చేస్తే అది కూడా ఇంపార్టెంటే, వారెవరో కూడా చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక లొకేషన్ వాల్మీకి టైగర్ రిజర్వ్ అనగానే మనకి ఏ రాష్ట్రం గుర్తొస్తుంది? వాల్మీకి టైగర్ రిజర్వ్ అంటే సో బీహార్ రాష్ట్రం గుర్తొస్తుంది. సో బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వాల్మీకి టైగర్ రిజర్వ్లో ఒక క్యాట్ స్నేక్ అనేది ఇటీవల గుర్తింపుతో వార్తల్లోకి వచ్చింది. క్యాట్ స్నేక్. సో రేర్
స్పీసీస్ ఆఫ్ క్యాట్ స్నేక్ వాజ్ రీసెంట్లీ ఐడెంటిఫైడ్ ఇన్ బీహార్ వాల్మీకి టైగర్ రిజర్వ్. సో ఇక్కడ క్యాట్ స్నేక్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటారు? బోయిగా ట్రిగోనాటా. ఇటీవల వార్తల్లోకి వచ్చిన బోయిగా ట్రిగోనాటా అనేది ఏంటి అంటారు? ఏ రేర్ స్పీసీస్ ఆఫ్ క్యాట్ స్నేక్. సో దీన్ని ఇది వెనమస్, గుర్తుంచుకోండి, హైలీ వెనమస్, అత్యంత విషపూరితమైనది. దీన్ని బీహార్లో గుర్తించారు. ఇక్కడ వార్తలు నిలిచిన ప్రాంతం కూడా ఏంటది? వాల్మీకి టైగర్ రిజర్వ్, గుర్తుంచుకోండి. మీకు తెలిస్తే ఇటీవల నేను చెప్పాను, ఒక క్వశ్చన్ కామెంట్ బాక్స్లో రాయండి. ఇటీవల బీహార్లో గుర్తింపు పొందిన రెండవ టైగర్ రిజర్వ్గా గుర్తింపు పొందిన ప్రాంతం ఏంటో మీరు కామెంట్ బాక్స్లో రాయండి. నెక్స్ట్ సిడాట్ మరియు సిఎస్ఐఆర్ సిఈఆర్ఐ సైన్స్ అగ్రిమెంట్ ఫర్. సో సిడాట్ అంటే ఏంది? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. అండ్ సిఎస్ఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిరి. వీరి మధ్య కుదిరిన ఒప్పందము, ఇది పిలానీలో ఉంది. వీరి మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ మల్టీపోర్ట్ స్విచ్ విత్ ట్యూనబుల్ ఇంపెడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ ఫర్ సింగిల్ బ్రాడ్బ్యాండ్ యాంటీనా. సో ముఖ్యంగా టెలికాం నెట్వర్క్కి సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందాన్ని గుర్తుంచుకోండి. ఇదంతా కూడా టెక్నాలజీ కోసం ఉద్దేశించబడింది. ఓకేనా? సో 2G 3G 4G 5G బ్రాండ్స్ బ్రాడ్బ్యాండ్ యాంటెన్నా కోసం, సింగిల్ బ్రాడ్బ్యాండ్ యాంటెన్నా కోసం కుదిరిన ఒప్పందం సిడాట్ మరియు సిఎస్ఐఆర్ సిరి. అండ్ నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ ఇటీవల సాధించిన రికార్డు ఓవర్ 160 స్పెషల్ ట్రైన్స్ డైలీ. ఇక్కడ అర్థం చేసుకుంటే డ్యూరింగ్ దిస్ ఇయర్స్ ఫెస్టివల్ సీజన్ అక్టోబర్ 1 నుండి నవంబర్ 5 వరకు ఆల్మోస్ట్ ఒక 36 డేస్ ఇండియన్ రైల్వేస్ ఒక రిమార్కబుల్ మార్క్ని అచీవ్ చేసిందంట. ఏంటి? ట్రాన్స్పోర్టింగ్ 65 lakh ప్యాసింజర్స్ ఆన్ 4521 స్పెషల్ ట్రైన్స్. సో రైల్వేస్ సాధించిన రికార్డు ఘనత. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టాపిక్ అనేది పిఐబిలో పోస్ట్ చేశారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో పోస్ట్ చేసే సమాచారం ఏదైనా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాత్ పూజ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల మనం చూసాము? బీహార్, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. 4 days పాటు జరుపుకునే ఒక ఫెస్టివల్ చాత్ పూజ. ఆ పండుగ సందర్భంగా స్పెషల్ ట్రైన్స్ని ఇండియన్ రైల్వేస్ నడిపించడం జరిగింది. దాని యొక్క రికార్డు. నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న వీరేంద్ర కుమార్ గారు లాంచ్ చేసిన శిల్ప సమగం అనేది ఒకటి వార్తలకు వచ్చింది. శిల్ప సమగం అంటే శిల్ప సంఘం అని గుర్తుంచుకోండి. దేనికోసం ఉద్దేశించబడిందంటే సెలబ్రేటింగ్ అండ్ ప్రమోటింగ్ క్రాఫ్ట్మెన్షిప్ అండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఓవర్ 100 ఆర్టిసన్స్ అండ్ ఎంటర్ప్రీనర్స్. సో చేతి వృత్తులపై ఆధారపడిన వారు, హస్తకళలు ఎవరైతే ఉంటారో, హస్తకళలపై ఆధారపడిన వారు ఎవరైతే ఉంటారో వారి కోసం ఉద్దేశించబడిన ఒక జాతీయ ఎగ్జిబిషన్ షో అనుకోవచ్చు. సో దేశ రాజధాని ఢిల్లీలో దీన్ని ఇటీవల నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా నిర్వహణతో వార్తల్లోకి వచ్చింది. నవంబర్ 5 నుండి 15 వరకు జరుగుతున్న ఒక స్పెషల్ ఎగ్జిబిషన్, గుర్తుంచుకోండి. సో శిల్ప సమగం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అమరావతికి అంతరాయం లేని విద్యుత్ నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. రాష్ట్రంలో తొలి GIS విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణము నిన్నటి రోజున ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో రాజధాని అమరావతిలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం నిర్మించిన 400/220 kV గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నిన్నటి రోజున ప్రారంభమైంది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ కేంద్రాన్ని రాజధాని ప్రాంతంలోని తాళ్ళాయపాలెంలో ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ వారు ఏర్పాటు చేశారు. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. గుర్తుంచుకోండి, రాష్ట్రంలో తొలి GIS, సో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ GIS అంటే సో ప్రత్యేకమైన సబ్స్టేషన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఇక నెక్స్ట్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక పుస్తకం, ఏ బుక్ టైటిల్ ఫ్రెండ్స్ ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సింపుల్గా ఇండియాస్ డిప్లొమసీకి సంబంధించింది. ఈ పుస్తకాన్ని రూపా పబ్లికేషన్స్ వారు విడుదల చేశారు. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే శ్రీరామ్ చౌలియా గారు రచించిన ఒక పుస్తకం ఫ్రెండ్స్ ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్. భారతదేశం విదేశీ వ్యవహారాలకు సంబంధించిన అంశాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ఈరోజు అంశాలను ర్యాపిడ్గా చూస్తే
మహాసాగర్ అనే ఒక వర్చువల్ సదస్సు వార్తల్లోకి వచ్చింది. ఎవరు నిర్వహించారో నేవీ వారు థీమ్ ఏంటో చూడండి. అండ్ సముద్ర జలాల్లోకి పాంటూన్ వెజల్ ప్రయోగం జల ప్రవేశం అని చెప్పేసి, అండ్ చైల్డ్ మ్యారేజెస్ సంబంధించి అబాలిషన్ యాక్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు 35% రిజర్వేషన్ అనే అంశము. నెక్స్ట్ వాల్మీకి టైగర్ రిజర్వ్లో బయటపడిన రేర్ క్యాట్ స్నేక్ స్పీసీస్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో CDOT CSIR సిరి మధ్య కుదిరిన ఒప్పందము. నెక్స్ట్ ఇండియన్ రైల్వే సాధించిన ఘనత. నెక్స్ట్ శిల్ప సమగం మేళా 2024 ఒక ఎగ్జిబిషన్. నెక్స్ట్ వచ్చేసి అమరావతికి అంతరాయం లేని విద్యుత్ కోసము GIS బేస్డ్ తొలి విద్యుత్ కేంద్రం ఉపకేంద్రం సబ్స్టేషన్ నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది. అండ్ ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అని చెప్పేసి ఒక పుస్తకం శ్రీరామ్ చౌలియా గారు రచించిన పుస్తకం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.